హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. నేను మీ జ్యోతి అండి. అయితే ఈరోజు అయితే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, నెక్స్ట్ తాటికాయలు వీడియో పెడతానని చెప్పేసి దానికోసం అయితే మేమైతే ఇంకా ఈతకాయలు ముగ్గాయలు చూపించాను కదా, వెంటనే ఇంకా తాటికాయల కోసం అయితే మాత్రం మేము తోటలోకి అయితే వెళ్ళిపోయామండి. ఇంకా మా అత్త కూతురు ఇంకా మా అక్క వాళ్ళందరూ తిరుపతి నుంచి అయితే వచ్చారండి. వాళ్ళ కోసం అని చెప్పేసి మా వారు అయితే ఒక 5 చెట్లకి అలాగా తాటికాయలు అయితే కొట్టించారు. ఏదైనా సమ్మర్లో తాటికాయలు తింటే ఏమంటారు, ఆనందమే వేరండి. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి కదా బయటకు వచ్చి తోటల్లో తిరిగి తాటికాయలు తినడం అనేది చాలా హ్యాపీగా ఉంది అందరికీ కూడా ఇంట్లో. ఇంకా వీళ్ళందరూ అంటారా, మా వీధిలో పిల్లలండి వీళ్ళందరూ కూడా. ఇంకా నెక్స్ట్ ఇగోండి మా బుడ్డదైతే తాటికాయ పట్టుకొని అయితే మాత్రం చాలా దీనిగా తింటుంది. దానికి ఇప్పటి నుంచే తాటికాయలు తినడం కూడా వచ్చేసింది. ఎవరిని తినిపించమని కూడా అడగలేదు, అదే ఒక్కదే కూర్చొని తింటుందన్నమాట. ఈలోపు మా అక్క అయితే మాత్రం ఇంక దానికోసమే ప్రత్యేకించి తిరుపతి నుంచి అయితే తాటికాయల కోసమనే వచ్చింది ఎక్కువగా. అంటే సమ్మర్లో ఎప్పుడైనా సరే మా వాళ్ళు ఒక 1 ఇయర్కి ఒకసారి అలా అయితే వస్తుంటారు సమ్మర్లో. ఆ టైంలో తాటికాయలు ఈతకాయలు ఇవన్నీ దొరుకుతాయి అని చెప్పేసి, మామిడికాయలు కొబ్బరి బొండాలు అని చెప్పేసి, ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే కొబ్బరి బొండాలకైతే అంటుంది. కానీ కొంచెం టైం లేక మా వారైతే ఓన్లీ తాటికాయలకే మాట్లాడారండి. ఇంక ఇవ్వండి మొత్తం అది అయితే 5 చెట్లు గెలలండి అవన్నీ కూడా. ఇంకా అవన్నీ తినేసరికి మాత్రం మా కడుపు అయితే ఫుల్ అయిపోయిందనమాట. ఇంకా తాటికాయలు తింటే ఇంకా మొత్తండి నిద్ర వస్తుందన్నమాట ఫుల్గా. ఒక పక్క తింటుంటే ఒక పక్క అయితే నిద్ర అయితే వస్తుందన్నమాట. అయితే వంట చేసి ఇంకా నేను చికెన్ అదైతే చేశానండి, ఇంటికి వెళ్ళొచ్చారని చెప్పేసి. ఇంకా చికెన్ అది చేసిన తర్వాత మీకు అదే ఈతపళ్ళు అయితే చూపించాను కదా, దాని తర్వాత డైరెక్ట్గా ఇంకైతే మాత్రం తోటలోకి అయితే వచ్చేసాం. ఇది మా ఇంటి వెనకతలు ఉన్న నీలగిరి తోట దగ్గర అండి. ఈ ప్లేస్ అంతా కూడా చాలా బాగుంటుంది చూడడానికి. మా బుడ్డ చూడండి నేను మొత్తం తడిపేసుకుంది తాటికాయ తినడం కోసమని. ఇది మా వీధిలో ఉండే బుల్లి పాప అనమాట. ఇంకా మా వీధిలో ఉండే పిల్లలందరూ కూడా వచ్చారనమాట ఇక్కడికి. చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ అయితే చేసామండి. ఇంకా ఆ రోజంతా ఇంకా తోటలోనే మధ్యాహ్నం వరకు కూడా తోటలోనే అయిపోయింది. ఇంకా ఈవినింగ్ అయితే రేపు నెక్స్ట్ డే ఇంకా మా మరిది పెళ్ళి ఉందని చెప్పేసి ఇంకా ఆ రోజుకైతే ఇంకా తిరగలేము అక్క, ఇంకా రేపు మళ్ళీ టైర్డ్ అయిపోతామని చెప్పేసి ఇంకా తోటకైతే ఇంకా వెళ్ళలేదు. మామిడి తోటకి అది లాస్ట్ టైం అప్పుడు ఒకసారి వెళ్ళాము, మా అక్క వచ్చింది అప్పుడు వెళ్ళాము. మళ్ళీ ఈసారి కూడా వెళ్దాం అన్నది కానీ నాకు కొంచెం టైం లేక అయితే మేమైతే తోటకైతే వెళ్ళలేదు. ఓన్లీ మా ఇంటి వెనకతలు నీలగిరి తోటలోనే కొంచెం తాటికాయలు అయితే దించేసుకొని మేమైతే తిన్నామన్నమాట. ఇంకా మా పిన్ని వాళ్ళ బాబు కూడా వచ్చాడు మధ్యాహ్నం నుంచి, కొంచెం మామిడికాయలు తాటికాయలు పట్టుకెళ్ళడం కోసం అని చెప్పేసి. ఇంకా సరే అని చెప్పేసి తాటికాయలు అయిపోయాయి కదా పదండి ఇంటికి వెళ్దాం అని చెప్పేసి అయితే ఎంతసేపు వాళ్ళని బతిమలాడినా సరే వాళ్ళైతే అక్కడి నుంచి కదలట్లేదు. ఎందుకంటే వాతావరణం చాలా చల్లగా గాలి అది వేస్తూ కూడా చాలా బాగుందండి సమ్మర్లో. ఏసీలో ఉన్నంతగా అయితే అదే ఏసీలో ఉంటే కాసేపే ఉంటుంది, కానీ నేచురల్ గాలి నేచురలే, వేసవి గాలి అనమాట సమ్మర్లో. అది చెట్ల కింద ఉంటే ఇంకా బాగుంటుంది అనమాట. ఈలోపు మా మావారేమో మామిడికాయ అయితే తీసుకొచ్చారు. మామిడికాయ తీసుకొచ్చి మా కళ్ళంలో అయితే వచ్చేసామండి ఇంటికి వచ్చాక మా ఇంటి వెనక పక్కన ఖాళీ ప్లేస్ ఉంది కదండి కళ్ళము, అక్కడైతే మామిడికాయలు అయితే కూర్చొని తిన్నాము అందరం కాసేపు. ఇంకా మధ్యాహ్నం అయింది. ఇంక మధ్యాహ్నం అయ్యేసరికి మాత్రం ఇంట్లో అందరం చుట్టూ కూర్చొని అరిటాకులు అయితే తీసుకొచ్చామండి. పొలం నుంచి అదే పోటు నుంచి, మేము పోటు అంటామండి ఇటువైపు. మా గుడ్ల దగ్గర తాటి మొక్కలు అదే మొక్కలు అవి అరటి మొక్కలు ఉంటే అరిటాకులు అయితే తీసుకొచ్చి అయితే ఫుడ్ అయితే మొత్తం పెట్టామండి. చికెన్ చేశాను, కొంచెం చాట్ చేశాను అనమాట రైస్తోని. ఇంకా వాళ్ళకైతే మధ్యాహ్నం అయితే అలా గడిచిపోయింది అనమాట. మాకు ఏదైనా అందరం కూర్చొని తింటే ఆనందమే వేరు కదండి. చాలా బాగుంది, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చాలా రోజుల తర్వాత కదా మా అక్క అయితే వచ్చిందనమాట. ఇంతకుముందు అయితే నేను అక్కడికి వెళ్ళాను కదండి, అప్పుడు పలమనేరు వెళ్ళేటప్పుడు మీకు వీడియోస్ కూడా పెట్టాను నేను చాలా వరకు. ఇప్పుడు మా అక్క అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందనమాట. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.